ఈరోజు సంక్షేమం విషయంలోకి వస్తే పెన్షన్ విషయంలో పూర్తిగా అందరికీ అందడం జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు గ్యాస్ సిలిండర్లు కూడా అందరికీ ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు బాధ్యతగా 4 నెలలకు ఒకసారి ఒకటి అందుతానే ఉంది. అది కూడా అసత్య ప్రచారం. స్త్రీశక్తి ఎంతమంది మన ఇంట్లో ఈరోజు బస్సులలో ఎంతమంది అవసరం ఉందో ఎక్కడికైనా ప్రయాణిస్తే వాళ్ళందరికీ కూడా అందడం జరుగుతూ ఉంది. తల్లికి వందనం కూడా అందరికీ ఎంతమంది ఉంటే అందుతూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మొన్ననే ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి సభలో కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. దాని గురించి ఆలోచన చేస్తున్నాము. P4 కింద కానీ లేదా నిరుద్యోగ భృతి అనేది ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో 20 లక్షలు కానీ లేదా 16,000 కానీ లేదా పోలీస్ సంబంధించి ఇటువంటివన్నీ ఇస్తున్నప్పుడు నిరుద్యోగ భృతి గురించి కూడా ఆలోచన చేస్తున్నాము. శ్రీనిధి గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ విధంగా ముందుకు పోతున్నాం. కానీ ఎక్కడే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మేము పోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు ఎంపీ గారు ముందుగా కడప జిల్లాలో 1924 మధ్య ఏం అభివృద్ధి చేసినారో మీరు గతంలో పోలీసింగ్ కూడా ఒక సిఐగా ఉండే వ్యక్తిని ఎస్పీ లెవెల్లో పెట్టి మీరు మటక జూదము అన్నీ జరిపి మీరు చేసినారు తప్ప ఇది మా ముఖ్యమంత్రి వర్యులు ఎవ్వరు తప్పు చేస్తున్నా ఈరోజు ఎస్పీ గారు కూడా పూర్తిగా క్లబ్బుల విషయంలో కానీ ఏదైతే ఈరోజు ఉచిత ఇసుక ప్రతి సామాన్యునికి 1000 రూపాయలకు 800కు ట్రాక్టర్ దొరుకుతూ ఉంది. సహజ వనరులు దోచుకొని ఎక్కడికి ఏం చేయాలని ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో సహజ వనరులు ఈరోజు గ్రావెల్ కానీ లేకపోతే ఇసుకే కానీ సామాన్యులకు ఏ రేటుకు దొరుకుతూ ఉంది. వాళ్ళు ప్రజలు సంతోషంగా ఉండారా లేదా? వీళ్ళు ఆ రోజు మేము ఈ విధంగా సంపాదించుకున్నాము, ఈరోజు మా ఈ 5 ఏళ్లలో మేము సంపాదించుకోలేకపోతున్నాం అనే ఒకటి తప్ప వేరేది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటున్నారు కానీ ఇది 2007 ఫస్ట్ అప్పుడున్న పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ శంకుస్థాపన చేయడం, బ్రహ్మణి యాజమాన్యానికి కట్టబెట్టడం. దాని తర్వాత ఈరోజు మనం చెప్పదలుచుకుంది ఇందాక కూడా చెప్పినాను. గత నెల 22వ తేదీన మన జిల్లాకు వచ్చినప్పుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. 2028-29 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా కమర్షియల్ యాక్టివిటీస్ మేము తీసుకొని వస్తాము. కమర్షియల్ యాక్టివిటీస్ అంటే తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా వస్తాయని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు కూడా రేపు నెలలో కానీ ఈ నెలలో టెంటేటివ్గా ఖచ్చితంగా వచ్చి సమీక్ష పనులు ఏ విధంగా జరుగుతున్నాయి సమీక్ష చేయడానికి కూడా రాబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మీరు అనేది వాళ్ళు దీనిపైన చర్చకు సిద్ధం. మేము కూడా సిద్ధమే. ముద్దునూరు పులివెందల సొంతం ఆ రోజు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, సొంత నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నారు. ఎందుకు ఆగిపోయింది? జమ్లమడుగు నంద్యాల హైవేలు ఎందుకు ఆగిపోయినాయి? మీరు సంక్షేమం మీద అభివృద్ధి మీద మీరు సొంత జిల్లా ముఖ్యమంత్రి అయితే అందరూ గంపగుత్తగా ఓట్లు వేసినారు. మీరు ఏ ఉపాధి అవకాశాలు కల్పించినారో మేము కూడా రెడీ అంటున్నాం కదా. ఈరోజు మీకు ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాల్సింది మమ్మల్ని ఎంత ప్రశ్నించాలనో బాధ్యతగా 1600 మెగావాట్ల సోలార్ పవర్ని ఈ 2 నెలల్లో పూర్తి చేసినాం. దాని ద్వారా ఐటీఐ కానీ సెక్యూరిటీ కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. ఒక రోజుతో ఆగిపోయేది కాదు. అభివృద్ధి అనేది నిరంతరం జరగాల్సినదే. వాళ్ళు 2 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేసినారు? మేము శాంక్షన్లు ఇచ్చినామంటారు, టెంకాయలు కొట్టినామంటారు, ఆరికే పరిమితమైంది. ఈ జిల్లాలో 2 సార్లు ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళ నుంచి ఎంపీగా వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నా ఒరిగింది ఏం లేదప్ప. వాళ్ళ ఆస్తులు కానీ లేకపోతే వాళ్ళ పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప మేము 2004-9 ఇది మీకు రెఫరెండం కాదు. మీరు కొత్త పార్టీ పెట్టుకున్నారు, రీజనల్ పార్టీగా వచ్చినారు. ఈ 2 ఏళ్ళు గత 5 ఏళ్ళదే బేరీ చేసుకున్నాము. అదే కదా చెప్పేది. చర్చకి ఎక్కడైనా సిద్ధమే ఏం జరుగుతుంది అనేది. బురద జల్లే కార్యక్రమం కాకుండా ఒక నిర్మాణాత్మకంగా విమర్శ చేయమనండి, సమాధానం చెప్పనీకి రెడీ, ఎక్కడైనా చర్చకు కూడా రెడీ.
6 నియోజకవర్గాలు కలిసి కడపలో ఆర్ట్స్ కాలేజీలో పెట్టాలని నిశ్చయించడం జరిగింది. అయితే దానికి ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో విజయోత్సవం జరుపుతూ కడపకు అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ప్రతి కార్యకర్తను ప్రతి కుటుంబ సభ్యుని కోరుకుంటున్నారు. ముఖ్యంగా అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేటివన్నీ కూడా వాళ్ళ దొంగ అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ ఏదో నమ్మకద్రోహం ఏం చేశారు? నమ్మకద్రోహం నువ్వు మీ అమ్మకు చేసినావు, మీ చెల్లికి చేసినావు, మీ చిన్నాయన కూతురికి చేసినావు, మీ చిన్నాయన చేసినావు, ఆంధ్రలో 5 కోట్ల మంది ప్రజలకు నమ్మకద్రోహం చేసినావు. నువ్వు మద్యపానం మీద నీకు తెలియకుండా నీ పిఏలు కోట్లు 1000 కోట్లు ఒక పిఏ సంపాదించా అంటే నువ్వు ఎంత సంపాదించుంటావు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇప్పటికే 11 సీట్లు పరిమితం చేశారు. ఈసారి అవి కూడా రావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కావలే. ఆయన పీరియడ్లో ఏదైతే ఈ మాల్ ప్రాక్టీస్ జరిగిందో ఆ విధంగా కూడా జరిగింది. టీచర్స్ అనేది పచ్చి అబద్ధము. గ్రూప్ 1 ఆఫీసర్లను వాళ్ళు డ్రైవర్లు కండక్టర్లతో ఇది చేశాడు. డ్రైవర్లు కండక్టర్లు కరెక్షన్ చేశాడు. అదేవిధంగా 2006లో అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఇదే టీచర్ పోస్టులు పెడితే ఇక్కడ 2nd గ్రేడ్ టీచర్ ఒక ఎమ్మెల్యే కర్నూలు దాకా పేపర్లన్నీ హైదరాబాద్ ఎత్తుకొని పోతా అంటే కర్నూలులో నిలబెట్టి దాదాపు 5-6 మంది ఆఫీసర్లు కరెక్షన్ చేశారని అప్పుడు మేము నగర కమిటీ అయితేనేమి విద్యార్థులు అయితేనేమి అందరూ కలిసి పెద్ద ఉద్యమం చేస్తే 2007లో ఆ 5 మందిని సస్పెండ్ చేసేదే కాకుండా అంటే తప్పు జరిగినట్టే కదా. మీ తండ్రి గారు కూడా తప్పు చేశారు. చేసినట్టు కాక మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. అంటే మీరు ఏదైతే తప్పు చేస్తారో అందరూ అదే చేస్తారో అనుకోవడం చాలా పొరపాటు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితులు కూడా విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఏమాత్రం ఇబ్బంది ఉండకుండా న్యాయంగా వాళ్ళకి ఎవరికైతే పోస్టులు రావాలో వాళ్ళకే వచ్చినాయి. ఆ గేమ్స్ కోటా అనేది ఇప్పటి నుంచి కాదు అనాదిగా వస్తుంది. ఆ కోటాలో మోసం చేశారంటే మీరు ఇచ్చిన సర్టిఫికేట్లే కదా. మీ పీరియడ్లో వాళ్ళకు స్టేట్ దానికి ఇంకో దానికి సెలెక్ట్ అయిన సర్టిఫికేట్లే కదా. కాబట్టి ఎన్ని పశ్చాబద్ధాలు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మన నాయకులు కూడా ఒకటే కొడుతున్నా మీరందరూ కూడా తిప్పి కొట్టేదానికి ప్రతి నాయకుడు కూడా ప్రయత్నం చేసి రేపు మన సభను అందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.